కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మన భారత ప్రధాని వాజ్పేయి గారికి ఫోన్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి మా దగ్గరకు వచ్చారు, మీరు కూడా రండి, కూర్చొని మాట్లాడుకున్నా అని చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు ఇలా అన్నారు, నేను మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను, పాకిస్తాన్ చేతిలో నా భారత భూమి గజం ఉన్నా సరే నేను మాట్లాడను. పాకిస్తాన్ వాళ్ళు నా భారత భూభాగం నుండి వెనక్కి వెళ్లే వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. యుద్ధం ముగిసే వరకు నేను అమెరికాకి రాను. ఏమి జరిగినా సరే ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని వాజ్పేయి గారు తేల్చి చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ మన దేశ భూభాగాన్ని వదిలిపెట్టి శాంతి చర్చలకు పరిపాలన చేయడంతో వాజ్పేయి గారు ఎంతటి మనోనిగ్రహం మనోనిబ్బరం ప్రదర్శించి కార్గిల్ యుద్ధానికి ముగింపు పలికారు. నిజంగా అండి, వాజ్పేయి గారు ఒక కర్మయోగి, నికాసైన దేశభక్తుడు. పాకిస్తాన్ భారత్పై ఎన్ని మిసైల్స్ వదిలినా భారత్కి హాని జరగదు. కానీ ఆ మరుసటి రోజు భారత్ వేసే అణుబాంబుకి పాకిస్తాన్ సూర్యోదయం చూడదని చెప్పిన గొప్ప దేశభక్తుడు వాజ్పేయి గారు.